హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సామ్సంగ్ Z7 ఫోల్డ్ గురించి కొన్ని లీక్స్ అయితే తెలుసుకుందాం. సామ్సంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ అయితే దగ్గరలోనే ఉంది. సో, లీక్స్ కూడా కొంచెం స్ట్రాంగ్ అయితే వస్తున్నాయి. సో, ఎవరైనా ఫోన్ కొనాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, మనం దీని లాంచ్ డేట్ చూసుకుంటున్నట్టయితే మనకి సామ్సంగ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. ఈ ఇయర్ జులై 9థ్ అయితే మనకి సామ్సంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. మన ఇండియన్ టైమ్ ప్రకారం చూసుకుంటున్నట్టయితే నైట్ 7:30కి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మీరెవరైనా చూడాలనుకుంటే యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ అయితే నడుస్తది. సో, రెడీగా ఉండండి ఆ రోజున. గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ చూసుకుంటున్నట్టయితే లాస్ట్ ఇయర్ దానికన్నా కొంచెం థిక్‌నెస్ అయితే తగ్గించి తీసుకురాబోతుంది సామ్సంగ్ అనేది. మనం చూసుకుంటున్నట్టయితే లాస్ట్ టైమ్ 5.6 థిక్‌నెస్ అయితే వచ్చింది సామ్సంగ్ Z Fold 6. బట్ అరౌండ్ 3.9 నుంచి 4.5 థిక్‌నెస్ అయితే ఈ ఫోన్ అయితే రాబోతుంది. గైస్, చూడాలి థిక్‌నెస్ ఎంత ఉండబోతుందో ఈ ఫోన్‌కి. గైస్, అలాగే మనం దీని వెయిట్ చూసుకుంటున్నట్టయితే అరౌండ్ 215 గ్రామ్స్ అయితే ఉండబోతుంది. లాస్ట్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే 24 గ్రామ్స్ తక్కువ ఉండబోతుంది. అలాగే హింజ్ డిజైన్ చూసుకుంటున్నట్టయితే మనకి ఇది న్యూ హింజ్ డిజైన్ అయితే రాబోతుంది. అంటే ఫోల్డ్ చేస్తాం కదా, ఆ హింజ్ అయితే కొత్త డిజైన్ అయితే రాబోతుంది. గైస్, మన దీంట్లో కలర్ చూసుకుంటున్నట్టయితే బ్లూ షాడో, సిల్వర్ షాడో అండ్ జెట్ బ్లాక్ రాబోతున్నాయి. గైస్, రూమర్స్ అయితే ఉన్నాయి మింట్ గ్రీన్ కలర్ కూడా తీసుకొస్తారని చెప్పేసి. బట్ ఓన్లీ ఇది ఆన్లైన్ సేల్స్ లో తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. గైస్, అండ్ అలాగే మనం దీని డిస్ప్లే చూసుకుంటున్నట్టయితే అరౌండ్ 8 ఇంచెస్ నుంచి 8.2 ఇంచెస్ అయితే ఉండబోతుంది. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే 0.4 ఇంచెస్ అయితే పెరగబోతుంది. లాస్ట్ జనరేషన్ వచ్చేసి మనకి 7.6 ఇంచెస్ అయితే ఉంది. అండ్ అలాగే మనం దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు అరౌండ్ మనకి 6.5 ఇంచెస్ అయితే డిస్ప్లే ఉండబోతుంది. మన లాస్ట్ జనరేషన్ చూసుకుంటున్నట్టయితే 6.3 ఇంచెసే ఉంది. ఫేస్ విజిబిలిటీ ఇంప్రూవ్ అవుతదా లేదా అనేది చూడాలి. అంటే మనం ఫోన్ ఓపెన్ చేసినప్పుడు ఆ మధ్యలో లైన్ కనిపిస్తది ఫోల్డింగ్ దగ్గర. అది ఇంప్రూవ్ అవుతదా లేదా అనేది చూడాలి. ఎందుకంటే సామ్సంగ్ ఈ ఫోన్‌లోకి కొత్త టెక్నాలజీతో డిస్‌ప్లే తీసుకురాబోతుంది. సో, ఆ డిస్‌ప్లే హింజ్‌ని కవర్ చేస్తదా లేదా అనేది చూడాలి. అలాగే దీంట్లో మనం ప్రొటెక్షన్ చూసుకుంటున్నట్టయితే గొరిల్లా గ్లాస్ విట్రస్ టూత్ అయితే తీసుకురాబోతుంది. గైస్, మన దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటున్నట్టయితే మనకి దీంట్లో లేటెస్ట్ ప్రాసెసర్ యూజ్ చేశారు. అది కూడా పవర్‌ఫుల్ ప్రాసెసర్. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ యూజ్ చేశారు. సో, ఇది 3 నానోమీటర్‌తో బిల్ట్ అయిన ప్రాసెసర్. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ ప్రాసెసర్‌లో ఏఐ ప్రాసెసింగ్ కేపబిలిటీని ఇంప్రూవ్‌మెంట్ చేశామని చెప్తున్నారు. గెలాక్సీ ఏఐ ఫీచర్స్ కోసం. అండ్ అలాగే మనం దీని ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటున్నట్టయితే మనకి లాస్ట్ జనరేషన్‌లో 12 జీబీ ర్యామ్ ఇచ్చారు. యాస్ యూజువల్‌గా దీంట్లో 12 జీబీ ర్యామ్ అయితే రాబోతుంది. బట్ రూమర్స్ ప్రకారంగా చూసుకుంటున్నట్టయితే మనకి దీంట్లో 16 జీబీ ర్యామ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మనం దీంట్లో స్టోరేజ్ విషయం చూసుకుంటున్నట్టయితే మనకి బేస్ వేరియంట్ 256 జీబీతో రాబోతుంది. అండ్ అలాగే 512 జీబీ అండ్ మనం దీంట్లో హై ఎండ్ వేరియంట్ వచ్చేసి 1 టీబీ దాకా అయితే ఉండబోతుంది. సామ్సంగ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే ఈ ఫోన్‌లో ఏఐ ఫీచర్స్‌ని అయితే ఆప్టిమైజ్ చేశామని చెప్తున్నారు. ఈ ఫోల్డ్ ఫోన్ తగ్గట్టుగా. చూడాలి ఏఏ ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయో. ఇంకా మనం కెమెరా డిపార్ట్మెంట్‌కొస్తే ఇదే మేజర్ అప్డేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చూసుకుంటున్నట్టయితే లాస్ట్ జనరేషన్‌లో మనకి 50 మెగా పిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇప్పుడు 200 మెగా పిక్సెల్ కెమెరా అయితే రీప్లేస్ అయిపోతున్నారు ఆ ప్లేస్‌లో. సో, మనం కంపేర్ చేసుకుంటున్నట్టయితే ఫోటోస్ లాస్ట్ జనరేషన్‌లో కన్నా ఈ జనరేషన్ ఫోన్‌లో బ్రైటర్ గాను అండ్ అలాగే షార్పర్ గాను అయితే ఉంటాయి. రిమైనింగ్ 2 కెమెరాస్ చూసుకుంటున్నట్టయితే యాస్ యూజువల్‌గా లాస్ట్ జనరేషన్‌లో ఏ అయితే కెమెరాస్ ఉన్నాయో సేమ్ అయ్యే కెమెరాస్ ఉండబోతున్నాయి. టెలిఫోటో లెన్స్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనేవి. ఈ రూమర్స్ మాత్రమే. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అలాగే మనకి మెయిన్ సెల్ఫీ కెమెరా చూసుకుంటున్నట్టయితే మనం ఫోన్ ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసినప్పుడు ఫ్రంట్ కెమెరా ఉంటది కదా, ఆ ఫ్రంట్ కెమెరా చూసుకుంటున్నట్టయితే 10 మెగా పిక్సెల్ కెమెరాతో అయితే రాబోతుంది. ఇన్నర్ డిస్‌ప్లే కెమెరా గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. లాస్ట్ జనరేషన్‌లో ఎంత బ్యాటరీ అయితే ఇచ్చారో అంతే బ్యాటరీ అయితే ఉండబోతుంది. 4400 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉండబోతుంది. గైస్, దీంట్లో మనకి కొత్త ప్రాసెసర్ యూజ్ చేశారు కాబట్టి బ్యాటరీ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గైస్, ఇది లీక్ మాత్రమే. లాస్ట్ జనరేషన్ జెడ్ ఫోల్డ్ 6 సిరీస్ ఏ ప్రైస్‌తో అయితే మన ఇండియాలో లాంచ్ అయినాయి, సేమ్ ప్రైస్‌తో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గైస్, ఇక్కడ ఏంటంటే మనకి సామ్సంగ్ మనకి ఈ ఫోల్డబుల్ ఫోన్‌ని అఫోర్డబుల్ ప్రైస్‌లో తీసుకొద్దామని చెప్పి చూస్తుంది. సో, లాస్ట్ జనరేషన్‌తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ అనేది కొంచెం తగ్గొచ్చు. ఇంకా చెప్పలేము. సో గైస్, ఇవి సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 7 కరెంట్ లీక్స్ చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటున్నట్టయితే దీని డిజైన్, దీని డిస్‌ప్లే అండ్ అలాగే దీని కెమెరా డిపార్ట్మెంట్‌లో. సో గైస్, ఈ ఫోన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియోని మీరు ఇక్కడి దాకా చూసి ఇంకా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళుంటే కొంచెం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.